ఇవ్వకూడని వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బహుమతులు ఇవ్వడం, తీసుకోవడం అనేవి నేటి ప్రపంచంలో సాధారణమైన సాంప్రదాయం. పుట్టినరోజు, పెళ్లి రోజులు, గృహప్రవేశాల నాడు బహుమతులు ఇచ్చుకోవడం అనేది అందులో ఒక భాగం అయిపోయింది. ఎటువంటి కారణం లేదా సందర్భం లేకుండా కూడా ప్రజలు బహుమతులు ఇచ్చుకోవడం ఆనవాయితీ అయిపోయింది. ఏ సందర్భం ఉన్నా బహుమతి ఇవ్వడం అనేది తీసుకునేవారు బాగుండాలని కోరుకోవడానికి ఇదో మంచి మార్గం. కొన్ని బహుమతులుగా ఇచ్చే వస్తువులు ప్రతికూలతలను తీసుకువచ్చి ఇరువురికి దురదృష్టాన్ని కలుగజేస్తాయి. మీరు మీ స్నేహితుని కోసం బహుమతిని ఎంచుకోవాలి అనుకున్నప్పుడు వాస్తుశాస్త్ర నియమాలను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మరైతే వాస్తుశాస్త్రం ప్రకారం బహుమతులుగా ఇవ్వకూడని వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. టవల్స్, చేతురుమాలు. టవల్స్, చేతురుమాలు వ్యక్తిగత బహుమతులుగా చాలా పేరుగాంచాయి. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం వీటిని బహుమతిగా అస్సలు ఇవ్వకూడదు. ఈ వస్తువులు ప్రతికూలతకు కారణమవుతాయి. ఇచ్చేవారికి, పుచ్చుకునే వారికి మధ్య వివాదాలకు దారితీస్తాయి. వాటి అనారోగ్య ప్రభావాల గురించి తెలియని వారు మీకు చేతురుమాలు బహుమతిగా ఇచ్చినట్లయితే మర్యాదపూర్వకంగా వద్దని చెప్పాలి, లేదా తిరిగి ఒక నాణాన్ని వారి చేతిలో పెట్టాలి. నీటితో కూడిన వస్తువులు. ఎక్వేరియం, ఫిష్ బౌల్స్, చిన్న చిన్న ఫౌంటైన్లు వంటివి సాధారణంగా ఇచ్చే బహుమతులు. కానీ ఈ వస్తువులను బహుమతులుగా ఇవ్వడం వల్ల మీ దగ్గర ఉన్న అదృష్టం తీసుకునే వారికి వెళ్ళిపోతుంది. నీటికి సంబంధించిన వస్తువులను బహుమతులుగా ఇవ్వడం వల్ల తరచుగా ఆర్థికపరమైన నష్టాలు వస్తాయి. చిత్రాలు, బొమ్మలు లేదా ఇతర దేవుని బొమ్మలు. పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు జరిగినప్పుడు దేవునికి సంబంధించిన బహుమతులు అందుకుంటారు. అది మంచి బహుమతే కావచ్చు, కానీ అది అంత అద్భుతమైనదేమీ కాదు. మీరు చిత్రాలు లేదా దేవుని బొమ్మలు బహుమతిగా ఇస్తే దానిని అందుకున్న వారికి వాటిని భద్రపరచడం ఎలాగో తెలియదు. ఇది ఇద్దరికి ప్రతికూలతని, దురదృష్టాన్ని సృష్టింపజేస్తుంది. పనికి సంబంధించిన వస్తువులు. పనికి సంబంధించిన వస్తువులను ఇచ్చినట్లయితే వాటి వల్ల మీ పని పతనమవుతుంది. మీరు ఒక రచయితగా లేదా క్రియేటివ్ ఫీల్డ్లో పనిచేస్తుంటే పెన్నులు, పుస్తకాల వంటి బహుమతులు ఎప్పుడూ ఇవ్వకూడదు. ఇతర పరిశ్రమల వారికి కూడా ఇది వర్తిస్తుంది. పదునైన వస్తువులు. బహుమతి దుకాణాల్లో ఫ్యాన్సీ చాకులు, కత్తులు చూసే ఉంటారు. కానీ వీటిని కొని మీ దగ్గర వారికి బహుమతిగా ఇవ్వడం ఎప్పుడూ చేయకూడదు. పదునైన కోణాలు గల వస్తువులు ఇంట్లో ప్రతికూలతను సూచిస్తాయి. ఇది మీ ఇద్దరికి దురదృష్టాలను కలిగించి వెంటనే అనారోగ్య ఫలితాలు పొందేటట్టు చేస్తాయి. వీటి వల్ల మీ అనుబంధంలో సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి మీరు ఎప్పుడు పదునైన వస్తువులను బహుమతులుగా ఇవ్వకూడదు. మీరు వాటిని తిరస్కరించడం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.